చారిత్రక ధవళేశ్వరం బ్యారేజ్ ప్రమాదంలో పడిందా? దీనికి సంబంధించి కాటన్ బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందా? గోదావరిలో ఇసుక పేరుకుపోవడమే దీనికి కారణమా? కొన్నేళ్లుగా డ్రిడ్జింగ్ చేయకపోవడంతో బ్యారేజ్ వద్ద వాటర్ నిల్వ తగ్గిపోయిందా? బ్యారేజ్ డేంజర్లో ఉందని అధికారులు గుర్తించడం లేదా? ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో సాగుపై ప్రభావం పడనుందా? నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే కోనసీమ రైతుల కష్టాలు తీరుతాయా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. కాటన్ మహాశయుడు నిర్మించిన చారిత్రాత్మక కాటన్ బ్యారేజ్ ప్రమాదంలో ఉందా? ఇదేంటి నమ్మట్లేదా మీరు? ఎందుకంటే గోదావరి జిల్లాల ప్రజలు మాత్రం నమ్ముతున్నారు. దానికి కారణం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం. దేనికంటారా? మనం చూద్దాం. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మనం గోదావరిని చూడొచ్చు. మొన్న వచ్చినటువంటి వరద నీరు 6 లక్షల పైగా వరద క్యూసెక్ల నీరు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఈ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో అత్యధికంగా ఇసుక కూడా కొట్టుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో ప్రతి ఏటా కూడా ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,000కు పైగా టీఎంసీల వరద నీరు అనేది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 5 పాయలుగా విడిపోయి సముద్రం తీర ప్రాంతానికి, కోనసీమ జిల్లా రైతాంగానికి ఈ వరద నీరు అంతా కూడా చేరిపోతుంది. మనం చూసాం బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 3,000 టీఎంసీల నీరు ప్రతి ఏటా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనేది నివేదికలు మనకు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వరద నీటిని మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ప్రాంతాన్ని మనం చూస్తే ఎక్కడైతే పాపికొండలు ఉంటుందో పాపికొండల ప్రాంతంలో కేవలం 1/2 కిలోమీటర్ మాత్రమే అక్కడ గోదావరి విస్తరించి ఇటు కొవ్వూరు, రాజమండ్రి సమీపానికి వచ్చేసరికి ఈ విస్తీర్ణం వెడల్పు కాస్త 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం జరిగింది. ఈ 4 కిలోమీటర్ల విస్తరించినటువంటి గోదావరి ప్రాంతాన్ని అఖండ గోదావరి అని పిలుస్తారు. అఖండ గోదావరిగా పేరొందినటువంటి ప్రాంతంలో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎగువ ప్రాంతం పోలవరం వరకు కూడా మనం చూస్తే 3 టీఎంసీల నీరు అనేది ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం అనేది ధవళేశ్వరం బ్యారేజ్కి ఉంది. అయితే ఈ వర్షాల కారణంగా వచ్చినటువంటి ఈ వరదతో పాటు ఇసుక కూడా భారీగా రావడంతో మనం చూస్తే కేవలం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్లో ఎన్ని టీఎంసీల నీరు ఉండాలి? ఈ సామర్థ్యానికి 3 టీఎంసీల నీరు అనేది ప్రస్తుతం నిల్వ ఉండాలి. కానీ మనం చూస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరులో ఇసుక పేరుకుపోవడంతో కేవలం ధవళేశ్వరం బ్యారేజ్లో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండడం జరిగింది. మనం దిగువ ప్రాంతంలో చూడొచ్చు. ఎగువ ప్రాంతంలో నీటితో కనిపిస్తున్న ఆ నీరు కింద మొత్తం కూడా ఇసుక మ్యాట్లు వేసి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం ఎగువ ప్రాంతంలో చూడొచ్చు ఇసుక ఏ విధంగా కనిపిస్తుందో, పెద్ద ఎత్తున ఇసుక ఏ విధంగా ఈ వరదలకు ఎలా కొట్టుకొస్తుందో అనేది మనం చూడొచ్చు. ఎంత పెద్దలో మొత్తంలో ఈ ఇసుక మ్యాట్ అనేది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నిండిపోవడంతో ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే బ్యారేజ్ కూడా కొంత ముప్పు వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఏడాది మరమ్మతుల కోసం ఏదో తాత్కాలికంగా గేట్ల తుప్పుపడుతున్న వాటి మార్పు కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఈ పెద్ద ఎత్తులో లక్షల సంఖ్యలో క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం అంటే మీటర్ల విస్తీర్ణంలో ఇసుక పేరుకుపోవడం బ్యారేజ్ కూడా ప్రమాదకరంగా మారింది. దీన్ని పూర్తిగా తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సాధారణంగా ప్రతి గ్రామంలో ప్రతి ఏటా కూడా ఉపాధి హామీ పనుల ద్వారా చెరువుల్ని క్లీన్ చేయడం, ఈ చెరువుల్లో పూడికి తీస్తూ ఉంటాం. కానీ గోదావరి ఏళ్ల తరబడి ఇక్కడ ఇసుక మ్యాట్లు నిండిపోతున్నా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనిపించింది. దీని మీద జలవనరుల శాఖ తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 7 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి టెండర్లు పిలవకపోవడం, ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక పేరిపోయినా వెలికి తీగిపోవడంతో ధవళేశ్వరం బ్యారేజ్కి ముప్పు వాటిల్లినటువంటి సందర్భం కనిపించింది. మనం చూస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరు పైకి పెద్ద ఎత్తున కనిపిస్తున్నా లోపల మాత్రం మనం చూస్తే లక్షల సంఖ్యలో క్యూబిక్ మీటర్లు ఇసుక పేరుకుపోవడం జరిగింది. దాదాపు 65 లక్షల నుంచి 1 కోటి వరకు కూడా లక్షల సంఖ్యలో ఈ క్యూబిక్ మీటర్ల ఇసుక ఈ ధవళేశ్వరం ఎగువ ప్రాంతంలో
నిండిపోయి ఉండడం జరిగింది. గతంలో చూస్తే దాదాపు 7-8 ఏళ్ల క్రితం ఇక్కడ పూడికి తీత అంటే ఇసుక మొత్తాన్ని తీయాలని చెప్పి నిర్ణయించారు. ఆ ఇసుకని అమరావతి నిర్మాణానికి ఉపయోగించాలని తలంచారు. కానీ తర్వాత అమరావతి విషయంలో ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత గోదావరి ఈ పేరుకుపోయినటువంటి ఇసుక అంశాల్లో ఎలాంటి తగిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ మనం చూస్తున్నాం కదా, 3 టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సింది కాస్త కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతానికి నిల్వ ఉంది. ఇందులో నిండిపోయినటువంటి ఇసుకను తొలగిస్తే ఆ 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వర్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రైతాంగానికి నీరు కావాలంటే నిల్వ సామర్థ్యం ఉండాలి. మనకు తెలుసు దాదాపు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండడం జరిగింది. ఆ ఆయకట్టుకు ఖచ్చితంగా నీరు అనేది అవసరం కాబట్టి ఈ నీటి నిల్వ సామర్థ్యాన్ని స్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి జలవనరుల శాఖ అధికారుల మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లా వాసులు ఎక్కడైతే ఇసుక పేరుకుపోయి పెద్ద ఎత్తున ధవళేశ్వరం బ్యారేజ్కి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందో వెంటనే దీని మీద ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గోదావరి జిల్లాల రైతాంగం కోరుతోంది. పేరుకుపోయినటువంటి నిల్వను అంటే ఇసుకను తొలగించి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే ఖచ్చితంగా రానున్నటువంటి వేసవకాలం రోజుల్లో తాగు అదేవిధంగా సాగునీరుకి ఉపయోగపడుతుంది గోదావరి జిల్లాలకు అనేది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఈ అంశంలో ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన పేరుకుపోయినటువంటి ఇసుక మేటల అంశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్న ఆశాభావంలో గోదావరి జిల్లాల ప్రజలు కనిపిస్తున్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి. తెలంగాణ అభివృద్ధిపై